మోసపోయేవారు ఉంటే మోసం చేసేవారు రోజుకో రకంగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలా ఓ నయా మోసానికి అన్నదాత బలయ్యాడు. విరాళం పేరుతో మోసం చేసి దుండగులు ఉడాయించారని బాధితుడు వాపోయారు. సిద్దిపేట జిల్లా మిర్రుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన తీపిరెడ్డి దుర్గారెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని 6 వ్యక్తులు ఇంట్లోకి వచ్చి యాత్రిక అన్నదాన సత్రం మరియు సత్ర నిర్మాణంకు 20,000 రూపాయలు విరాళం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. తనకు అంత స్తోమత లేదని 500 వరకు విరాళం ఇస్తానని బాధితుడు దుర్గారెడ్డి తెలిపినప్పటికీ దుండగులు మాయమాటలు చెప్పడంతో వరి కోత యంత్రం కోసం తీసుకువచ్చిన 5,000 రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామంలోని అందరూ కూడా 20,000 వరకు ఇస్తున్నారని తెలపడంతో అనుమానం వచ్చిన దుర్గారెడ్డి ఇతరుల వద్దకు వెళ్లి విరాళం ఎవరైనా ఇచ్చారా అని తెలుసుకుంటే ఎవరు కూడా విరాళం కోసం రాలేదని తెలిసిందన్నారు. వెంటనే వారిచ్చిన రసీదులోని ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే పొంతన లేని సమాధానం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందన్నారు. విరాళం పేరుతో దుండగుల చేతిలో మోసపోయానని దుర్గారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు కోరారు. నేను అన్నం తినుకునే దర్వాజా దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు. పీటల మీద కూర్చున్నారు, వాళ్ళు నిలబడ్డారు, కుర్చీల మీద కూర్చున్నారు. ఇక నేను అన్నమాడ వారేసి నేను 500 ఇస్తానా ఒప్పుకోలే, 1000 ఇస్తానో ఒప్పుకోక 5,000 తక్కువ తీసుకోమన్నారు. వాళ్ళు 10,000 ఇస్తారు, వాళ్ళు 15,000 ఇస్తారు, 20,000 ఇస్తారు అని అన్నారు. నేను పైసలు లేవంటున్నావు కాబట్టి 5,000 అని 5,000 రాసుకున్నారు. 5,000 ఇవ్వమన్నారు ఖచ్చితంగా. మళ్ళా మీరు పోయి ఎన్నడొస్తారని అంటే కూడా మేము మా శ్రీశైలం పోయి ఇప్పుడు వస్తామా మళ్ళీ రామిగా బాగా దూరం ఉన్నది, మేము రామని అంటే పైసలు కావాలని అంటే నేను వరి కోత మిషన్ కానీ తెచ్చి పెట్టుకున్నా. ఆయన తీసుకొచ్చి వచ్చిన బయటకు వచ్చి ఈడున్నారో ఆడున్నారో అని చూసిన. ఎవరి ఇంటికాడ నన్ను ఉన్నారేమో అని చూస్తే ఎవరి ఇంటికాడ లేరు. లేరని ఈ గాలికి వెళ్ళి ఆ గాలికి వెళ్ళి చూసేవరకు వెళ్ళి ఏడలేరు. లేకపోతే బండి తీసుకు ఆడిపోయినా రోడ్డు మీదకి పోయి ఇట్లా చిట్టి ఇచ్చిరని ఈ చిట్టి చూపిస్తే దానికి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వాళ్ళని 5 రాసుకున్నా కానీ మా దగ్గర రాలే, మేము ఇవ్వలే అన్నారు. చక్కగా వాడు నా దగ్గరికి వచ్చి తీసుకున్నాడు, అవసరం పడ్డాడు. ఇక మేము ఫోన్ చేస్తే కూడా ఇది పెట్టున్నామని అన్నాడు, రాబట్టిండు. మళ్ళా నేను వాళ్ళని అరుచుకొని చెప్తా అన్నాడు. అరుచుకొని చెప్తా అని చెప్పలే. మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. గ్రామంలో దుర్గారెడ్డి అనే మా మామ అవుతాడు. వాళ్ళ ఇంటికి వచ్చారు ఒక 8-10 మంది. ఆయన దగ్గరికి వచ్చి పైసలు తీసుకున్నారు, ఒక 5,000 రూపాయలు తీసుకున్నారు. ఆయన 5,000 ఇచ్చిండు. 5,000 ఇచ్చినాక నా దగ్గరికి వచ్చి గిట్లా అనే ఉద్దేశంలో అంటే అరే నేనైతే ఇవ్వలేదు అనే ఉద్దేశంలో నేను చెప్పిన. వచ్చి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ముందుగా ఫోన్ లిఫ్ట్ చేసారు, మాట్లాడారు. మళ్ళీ మా వాళ్ళే వచ్చారు అని చెప్పారు. సరే మళ్ళీ నేను ఫోన్ చేస్తామన్నారు. మళ్ళీ నేను ఫోన్ చేస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టారు, లావడతలేరు. మాకు అనుమానం వచ్చింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.